దశాబ్దాలుగా పరారీలో ఉన్న అధోజగత్తు అధినేత దావూద్ ఇబ్రహీం చుట్టూ భారత్ ఉచ్చు బిగిస్తోంది. ప్రస్తుతం పాక్లో దర్జాగా తిరుగుతున్న దావూద్ను పట్టుకునేందుకు అంతర్జాతీయ సహకారాన్ని కూడగడుతోంది. అధోజగత్తు నేత రక్షణ కవచాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా అతడి ఆర్థిక మూలాలపై దెబ్బ కొట్టేందుకు ప్రత్యేక వ్యూహం అమలు చేస్తోంది. కరుడుగట్టిన నేరస్తుడు దావూద్ ఇబ్రహీంను పట్టుకుని తీరుతామని ఇప్పటికే అనేకసార్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు ముమ్మరం చేసింది. అదో జగత్తు అధినేత పాకిస్తాన్లో ఉన్నాడనేందుకు అనేక ఆధారాలున్నా దాయాది దేశం బుకాయిస్తూ వస్తున్న వేళ దావూద్పై మరో కోణం నుంచి ఉచ్చు బిగించే వ్యూహాన్ని భారత్ అమలు చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీకి దౌత్యపరంగా ఉన్న పలుకుబడిని ఉపయోగించుకుని వేర్వేరు దేశాల సాయం పొందేందుకు యత్నిస్తోంది. ఇటీవల బ్రిటన్ పర్యటనకు వెళ్లిన మోదీ దావూద్ లండన్లో సాగిస్తున్న కార్యకలాపాలపై ప్రత్యేక దస్త్రమందజేశారు. చీకటి సామ్రాజ్యపు నేతకు సంబంధించి లండన్లో ఉన్న దాదాపు 1500 కోట్ల రూపాయల విలువైన 13 ఆస్తుల వివరాల్ని ఇచ్చారు. దావూద్ను పట్టుకునేందుకు సహకరించడంలో భాగంగా ఆయా ఆస్తుల్ని జప్తు చేయాలని ప్రధాని మోదీ బ్రిటన్ను కోరారు. దావూద్ చుట్టూ ఉచ్చు బిగించుకోవడంలో భాగంగా యుఏఈ ప్రభుత్వం మద్దతును భారత్ ఇప్పటికే సంపాదించగలిగింది. దుబాయ్లో డీ ముఠా సాగించే దందాపై అక్కడి సర్కారుకు సమాచారమిచ్చిన కేంద్రం అతన్ని పట్టుకునేందుకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇందుకు యుఏఈ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇలా ఒక్కో దేశం సహకారంతో దావూద్ను ఆర్థికంగా దెబ్బకొట్టి అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసి పట్టుకోవాలని కేంద్రం భావిస్తోంది. అయితే తనకు భద్రత కల్పిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యానికే నిధులు సమకూర్చగల స్థాయిలో ఉన్న దావూద్ ఇబ్రహీంను ఆర్థికంగా పూర్తిస్థాయిలో దెబ్బకొట్టడం సాధ్యమేనా అన్న అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. पहली बात तो ये है कि दाऊद फाइनेंशियली वीक नहीं हो सकता है. अभी इंग्लैंड की सरकार क्या करेगी नहीं करेगी ये बाजू रखा. मान लो उन्होंने कोऑपरेट भी किया है प्रॉपर्टी इंडिया के कब्जे में देने के लिए, लेकिन दाऊद इब्राहिम का फाइनेंशियल पोजीशन इतना स्ट्रांग है और उसको ये तो इसका ऐसा पॉकेट में नहीं ऐसा बातें हैं, उससे बहुत ज़्यादा फर्क पड़ेगा ऐसा मुझे नहीं लगता है. दाऊद के पास में एजेंसी के पास में 100% इन्फॉर्मेशन दाऊद की है, लेकिन वो ऐसी जगह बैठा है कि पाकिस्तान के ऊपर जब तक के अटैक नहीं हो जाता है तब तक के दाऊद हाथ में आना मेरे हिसाब से नामुमकिन है. దావూద్ను పట్టుకునేందుకు అనుసరిస్తున్న వ్యూహంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదో జగత్తు అధినేతను భారత్కు తిరిగి రప్పించాలన్న దృఢ సంకల్పంతో కేంద్రం పనిచేస్తోంది.